మిత్రులారా, జరాసంధుడి మరణం తర్వాత దేశం నలుమూలలకు వెళ్ళి రాజ్యాలు జయిద్దాము, ధనం సంపాదిద్దాము అనేటువంటి సలహా ధర్మరాజుకి ఎవరిచ్చారు? ఉత్తర దిక్కుగా జైత్రయాత్రకు వెళ్ళినటువంటి అర్జునుడు ఆఖరి హద్దు ఎక్కడి వరకు వెళ్ళాడు? భగదత్తుడితో జరిగినటువంటి యుద్ధంలో అర్జునుడు విజయం సాధించాడా? భీముడు ఏ దిక్కును జయించాడు? ఆ సందర్భంలో అంగరాజు కర్ణుడితో జరిగిన యుద్ధంలో భీముడు విజయం సాధించాడా? శిశుపాలుడితో భీముడికి యుద్ధం జరిగిందా? సహదేవుడు కిష్కింధను జయించాడా? వానరులు ఏం చేశారు? మాహిష్మతి నగరంలో సహదేవుడు ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితి ఏమిటి? అగ్నిదేవుణ్ణి సహదేవుడు ఎలా ప్రసన్నం చేసుకున్నాడు? ఆంధ్ర ప్రాంతాన్ని సహదేవుడు జయించాడా? లంకాధిపతి విభీషణుడితో సహదేవుడికి యుద్ధం జరిగిందా? పర్యవసానాలు ఏమిటి? నకులుడికి ఏ యుద్ధంలో మంచి ప్రావీణ్యత ఉంది? నకులుడు తను సంపాదించినటువంటి ధన కనక వస్తువాహనాలు ఎన్ని గాడిదల మీద తీసుకొచ్చి ధర్మరాజుకు సమర్పించాడు ఇంద్రప్రస్థ నగరంలో? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా చూడండి మీ విజ్డమ్ చారియట్ మహాభారతం 18వ ఎపిసోడ్లో.